బందర్ పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం బందర్కోట రోడ్లో పాత రైల్వే స్టేషన్ దగ్గర మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంను గ్రీన్ సిటీగా మారుస్తామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు టీ గార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మచిలీపట్నంలో ప్రధానమైనటువంటి మార్గాల్లో ప్రధానమైనటువంటి మార్గం మచిలీపట్నం ఫోర్ట్ రోడ్డు. మరి మచిలీపట్నం విజయవాడ రోడ్ నుంచి స్ట్రైట్గా కోనేరు సెంటర్ మీదుగా గతంలో పోర్ట్ వరకు వెళ్ళడానికి ఈ రోడ్ని వాడేవాళ్ళు. దానికి పోర్ట్ రోడ్ అని నామకరణం ఉంది. మరి ఈ పోర్ట్ రోడ్లో మరి గ్రీనరీని పెంచాలనే ఉద్దేశంతో మరి దీనికి మరి మొట్టమొదట మొత్తం కూడా చెట్లు పెరిగిపోయి నానా చండాలంగా ఉండేది. మేము వచ్చిన వెంటనే మొత్తం కూడా క్లీన్ చేయించి ఇవాళ ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ట్రీ గార్డ్స్ తయారు చేసి ఆ ట్రీ గార్డ్స్ అన్నింటిని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 200 ట్రీ గార్డ్స్ని తయారు చేయించడం జరిగింది. మరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బందర్ మొత్తం కూడా గ్రీనరీని పెంచడానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మినిమం 50% గ్రీనరీ ఉండాలి అనే లక్ష్యంతో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మేము గ్రీనరీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ చెట్లన్నింటిని కూడా ఏర్పాటు చేసి ప్రతి రోడ్డును కూడా సుందరంగా ఉంది. మచిలీపట్నం వస్తే మరి గతంలో మరి డివైడర్లన్నీ కూడా పిచ్చ మొక్కలతో ఎండిపోయి రాలిపోయి చాలా చండాలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజులు మొత్తం కూడా గార్డ్స్ ఏర్పాటు చేసి కోనేరు సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి రాజుపేట సెంటర్ వరకు కూడా గ్రీనరీ పెంచడం, నగరానికి ఒక కొత్త షాప్ వచ్చింది. అదే రకంగా అన్ని మార్గాలు కూడా అన్ని రోడ్లకు కూడా మరి ఆ వీధిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుకు వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు పెంచి అలాగే పరిశుభ్రత చేసే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టుపోతున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. త్వరలోనే పుర ప్రముఖులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మేము చేయబోయే మచిలీపట్నానికి అవసరాలు ఏమున్నాయి, మచిలీపట్నాన్ని ఏ రకంగా వారు కోరుకుంటున్నారని చెప్పి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడమే కాకుండా ఇప్పుడు మేము చేపట్టబోతున్నటువంటి మచిలీపట్నంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని మంత్రి అన్నారు. వై నాట్ 175 అన్న జగన్ ని రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తే ఉన్న 11 మంది కూడా చేజారిపోతారని, ఆ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజా సమస్యల గురించి చర్చించారు. 2019-24లో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే చేదరు పుట్టే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశాలు చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతాం, కానీ ప్రజా సమస్యల మీద అధికార పక్షం కూడా అన్ని విషయాలు మొహమాటం లేకుండా అడిగినటువంటి విధానం కానీ ఇవాళ చాలా బాగా జరిగినాయి. దురదృష్టం ఏంటంటే ఒక అసమర్థమైనటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పి మరి మాట్లాడిన విధానం చూస్తే ఇవాళ ఆయన సిగ్గు తెచ్చుకోవాలి. ఇవాళ మీకు ప్రజలు వల్ల ప్రతిపక్ష హోదా అనేది మేము ఇచ్చేది కాదు, లేకపోతే ఇంకోటి ఇచ్చేది కాదు. ప్రజలు మీకు కేవలం 11 సీట్లు చాలరా అని చెప్పి మేము కూర్చోబెట్టారు. మీరు వచ్చి ఆ 11 సీట్లో కూర్చుని మీరు అడగాలి ఏదైనా ఉంటే. దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టడం, వై నాట్ 175 అన్నాడు, 11 కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడితే రేపు 0. ప్రజలు నేను పంపరు. చట్టసభలు పెట్టింది ఎందుకోసం? చట్టసభలు ఉన్నది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇవాళ 11 మంది కూడా జారిపోతారు, గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇదే రకంగా మీ చెప్పు చేతలో ఉండాలని అనుకునే విధంగా వ్యవహరిస్తే
ప్రజలు చీకొడతారు ఖచ్చితంగా. వాళ్ళు ఆ 11 మంది కూడా జారిపోయి సభలకు వస్తారు. అందుకనే వచ్చి దొంగ సంతకాలు పెట్టి వెళ్ళారు. ఇవాళ చూశారు కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్లు కూడా పెట్టుకునే దమ్ము లేదు మీకు. లేదు అసలు. ఇక మీకు ప్రజల్లో చీకొడతా ఉన్నారు. ఏ రకంగా ప్రజా సమస్యల గురించి చర్చించారో 2019-24లో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే చేదరు పుట్టే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశాలు చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతాం, కానీ ప్రజా సమస్యల మీద అధికార పక్షం కూడా అన్ని విషయాలు మొహమాటం లేకుండా